కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఆగస్టు 23 నుంచి ప్రారంభం కాబోతున్న రెండో టెస్ట్లో భారత తుది జట్టులో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. నిజానికి మొదటి టెస్ట్ మ్యాచ్ మన భారత జట్టు ఆటగాడు చాలా బాగా ఆడారు. ముఖ్యంగా మానవ్ సుతార్ కానీ, కేఎల్ రాహుల్ కానీ, దేవ్దత్ పడిక్కల్ కానీ, జడేజా కానీ వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. అయితే మరి రెండో టెస్ట్ మ్యాచ్లో మార్పులైతే ఉంటాయా అని అడిగితే ఇక్కడే చాలా పెద్ద విషయం కనబడుతోంది. ముఖ్యంగా దేవ్దత్ పడిక్కల్ ఎవరైతే 161 పరుగులతో దుమ్ము రేపేశారో అతను నిజం చెప్పాలి అంటే ఒరిజినల్ ఆటగాడైతే కాదు. అంటే తుది జట్టులో ఆటగాడైతే మాత్రం కాదు. అతను సాయి సుదర్శన్ గాయపడడంతో వచ్చిన ఎడిషనల్ ప్లేయర్. కానీ ఆ ఎడిషనల్ ప్లేయరే మొదటి టెస్ట్ మ్యాచ్ను గెలిపించాడు. అంటే దీన్ని బట్టి అర్థమవుతున్న విషయం ఏంటంటే ప్లేయింగ్ 11లో మొదటి మ్యాచ్ గెలిపించాడు కదా అని చెప్పేసి పదే పదే వాళ్ళకే అవకాశం ఇవ్వటం అనేది ఒక రకంగా బెంచ్ని పూర్తిగా సర్వనాశనం చేసినట్టే. అలా అని ఇప్పుడు దేవ్దత్ పడిక్కల్ని రెండవ టెస్ట్ మ్యాచ్లోకి తీసేయటం అనే అంత శుద్ధ తెలివి తక్కువతనం ఇంకోటి లేదు. కానీ ఓపెనర్గా వస్తున్న యశస్వి జైస్వాల్ గత కొన్ని రోజులుగా సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతున్నాడు. అయితే తనకి ఇంకొక ఛాన్స్ ఇచ్చే బదులు సర్ఫరాజ్ ఖాన్ ని బరిలోకి తీసుకోవటం పర్ఫెక్ట్ డెసిషన్ అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఎందుకనంటే ఇప్పుడు యశస్వి జైస్వాల్ కి కొద్దిగా ఫామ్ తప్పింది. లాస్ట్ 3 సిరీస్ నుంచి తను సరిగ్గా ఆడలేదు. అలాంటప్పుడు సర్ఫరాజ్ ఖాన్ గనక తీసుకుని తనకు ఒక్క చిన్న అవకాశం ఇస్తే తనకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. యశస్వి జైస్వాల్కి ఒక షార్ట్ బ్రేక్ తర్వాత మళ్ళీ తిరిగి పుంజుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కంటిన్యూస్ గా ఒకటే జట్టుని రిపీట్ చేయడం, ఏదో గాయపడితే అవకాశం ఉన్నప్పుడు బెంచ్ కి ఇది ఇవ్వటము కరెక్ట్ పద్ధతి కాదు అని ఇప్పటికే బీసీసీఐ పైన, గౌతమ్ గంభీర్ పైన చాలా స్ట్రాంగ్ గా వ్యతిరేకత అయితే వచ్చింది. సర్ఫరాజ్ ఖాన్ ని బరిలోకి తీసుకోవటం వల్ల, అంటే ప్లేయింగ్ 11లో తీసుకోవటం వల్ల తన సత్తా ఏంటనేది తెలుస్తుంది కదా. యశస్వి జైస్వాల్ కి కూడా తను చేస్తున్న తప్పేంటో కూడా అర్థమవుతుంది. ఇక రెండవ విషయం ఏంటి అంటే కుల్దీప్ యాదవ్ని కనుక మనం చూసినట్టయితే లాస్ట్ మ్యాచ్ లో ధారాళంగా పరుగులిచ్చుకున్నాడు. ఎంత దారుణంగా పరుగులిచ్చుకున్నాడంటే 25 ఓవర్లలో 103 పరుగులు ఇచ్చి ఒకే ఒక వికెట్ తీశాడు కుల్దీప్ యాదవ్. సో దాంతో కుల్దీప్ ని పక్కన పెట్టి ఒక మార్పునైతే చేయబోతున్నారు. అది ఎవరు అంటే షరాంచ్ జైన్ గనక మనం చూసినట్టయితే 33 ఏళ్ల ఎడమ చేతి వాటం స్పిన్నర్. అయితే నిజానికి తను దేశవాళీ క్రికెట్ లో అత్తిరిపోయే ఆటతో అదరగొడుతున్నాడు. 6 బ్యాట్స్మెన్స్ తో పాటు 3 స్పిన్నర్లు, 2 ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగనున్న మన భారత జట్టు కీలకమైన మార్పు ఏం చేయబోతోంది అంటే షరాంచ్ జైన్ ఈ మ్యాచ్ తో తన టెస్టులో అరంగేటం చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 33 ఏళ్ల వయసులో తను ఈ రకంగా టెస్ట్ క్రికెట్ లో ఫస్ట్ టైం నా జాతీయ జట్టుకి ఆడటం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పారు. ఎందుకంటే షరాంచ్ జైన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ రికార్డ్ బట్టి చూస్తే 54 మ్యాచ్ల్లో 188 వికెట్లు తీశాడు. అతని బౌలింగ్ యావరేజ్ 27 కాగా 5 వికెట్ల హాల్స్ 10 ఉన్నాయి. సో బ్యాటింగ్ లో 2223 పరుగులు చేసి 31 బ్యాటింగ్ యావరేజ్ తో నమోదు చేశాడు. కాబట్టి తను ఆల్రౌండర్ గా కూడా పనికొస్తాడు. సో కుల్దీప్ అయితే కేవలం స్పిన్ పవర్ మాత్రమే ఉంటుంది. కానీ షరాంచ్ జైన్ కి బ్యాటింగ్ లో కూడా అనుభవం ఉంది. అయితే ఇక సర్ఫరాజ్ ఖాన్ అలాగే షరాంచ్ జైన్ ఈ 2 మార్పులు చాలా కీలకంగా కనబడుతున్నాయి. దీనికి తోడు మరి వాషింగ్టన్ సుందర్ని కూడా బరిలోకి దింపుతారా అంటే ఖచ్చితంగా అవకాశం లేకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ జడేజా చాలా బాగా రాణిస్తున్నాడు. ఇక ఆ ఆల్రౌండర్ ఉండగా వాషింగ్టన్ సుందర్కి అవకాశం ఏమొస్తుంది చెప్పండి. సో ఈ రకంగా రెండవ టెస్ట్ మ్యాచ్కి ప్లేయింగ్ 11 అయితే ఉంటుందన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.